నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మనోజ్ కుమార్ గారు, స్పిరిచువల్ మెంటర్. నమస్తే అండి. నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, మనకి వర్ణ వ్యవస్థ ఇది నిజంగా పురాణాల్లోనే ఉందా? అసలు దీన్ని ఎట్లా చూడాలి? కాన్సెప్ట్ ఏంటి అసలు? వర్ణ వ్యవస్థ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటండి, యాక్చువల్‌గా నిజానికి మొట్టమొదట మనకు ఉపనిషత్తుల నుంచి ప్రారంభం చేయాలండి ఇది. ప్రారంభం చేయాలి అంటే, మనకు బృహదారణ్యక ఉపనిషత్తులు అసలు ఈ వర్ణ వ్యవస్థ ఏంటి అనేటువంటిది మొట్టమొదటి స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారంటే, అందరిని మొట్టమొదట బ్రాహ్మణులుగానే సృష్టించారు. మొత్తం అందరూ కూడా. సృష్టించిన తర్వాత ఏమైందంటే, అన్ని పనులు జరగటం లేదు. అందరూ పూజలు చేసుకుంటూ కూర్చుంటే పనులేం నడుస్తాయండి? సో, ఏమైనా అంటే మనుషులలో వచ్చేటటువంటి కొన్ని అపోహల నుంచి అంటే ఏమైనా విపత్తుల్లో నుంచి, వాళ్ళల్లో వాళ్ళకొచ్చినటువంటి గొడవల్లో నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థ కావాలి. దానికోసం ఆ బ్రాహ్మణులను కొంతమందిని క్షత్రులుగా విభాగం చేశారు. మనకు ఉపనిషత్తు చెప్తుంది ఈ మాట అంతా. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండేటటువంటి మంత్రాల అర్థాలు నేను చెప్తున్నాను. తర్వాత క్షత్రియులను కూడా సృష్టించారు. అది కూడా సరిగ్గా అనిపించలేదు. కానీ అంటే ఇది ఆ వ్యాపారాలన్నీ కూడా నడిచి గోరక్ష వాణిజ్యం అంటే వ్యవసాయం చేసుకొని తినడానికి ఉండాలి కదండి. అవి గొడవలు కొన్ని తినడానికి ఉండాలి కదా. పండ్లు పొలాలు ఎంతకాలం అని తింటారు? పండించడానికి, పశు పోషణకి, వీటికి పాలు తాగడానికి వీటన్నిటి కూడా ఒక వ్యవస్థ కావాలని చెప్పేసి దానికి మళ్ళీ వాళ్ళల్లోనే బ్రాహ్మణుల నుంచి క్షత్రియులు వచ్చినట్టు మళ్ళీ బ్రాహ్మణ క్షత్రియులు ఉన్నారు కదా, వాళ్ళల్లో నుంచి కొంతమంది వైశ్యులు పట్టుకొచ్చారు. ఓకే. ఆ తరువాత వైశ్యులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత కొన్ని కర్మ అంటే అందరూ బట్టలు వేసుకోవాలి, తర్వాత అందరూ చెప్పులు వేసుకోవాలి, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళకి జరగాలి. అంటే సామాన్యంగా జరిగేటటువంటి పనులు కూడా జరగాలి. అలా జరగడానికి వాళ్ళల్లో నుంచి ఇంకొంతమందిని శూద్రులుగా విభాగం చేస్తారు. మళ్ళీ ఎలా విభాగం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టుగా వీళ్ళని కొంతమందిని బ్రాహ్మణులుగా క్షత్రులు ఇట్లా విభాగం చేస్తారా అంటే అలా కాదు. ఏదైనా కూడా మన సైకాలజీ బేస్డ్ అనుకోవాలి, మన భాషలో చెప్పుకోవాలంటే. అంటే ఎవడి సైకాలజీ, కొంతమందికి చాలా సాత్వికంగా ఊరికి కూర్చొని తపస్సు చేసుకుంటున్న వాడికి ఆనందంగా ఉంటుంది. ఒకరిని చూడండి, ఎక్కడికైనా వెళ్ళి తిరుగుదాం అంటాడు, ట్రావెలింగ్ అంటాడు. నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టం, ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టం అని ఒక రకమైనటువంటి రజోగుణం అది. వీడికి సప్తగుణం అది. తర్వాత ఇంకొకడికి ఉంటుంది, హాయిగా లేజీగా పడుకుందాం, ఏది వద్దు పని ఏది వద్దు, తినడానికి ఇంత దొరికితే చాలా పడుకుందాం అనేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇలా రకాలైనటువంటి పేజాలు సత్వతమో రజోగుణాలు అనేటువంటి ఉంటాయి. మీకు అర్థమయ్యేట్టు చెప్పాను. ఆ సత్వతమో రజోగుణాలు అనేటువంటి సైకాలజీలో చాలా గొప్పనైనటువంటి విషయం. మన ఋషులు చేసినటువంటి గొప్పతనం ఏంటంటే మన సైకాలజీని 3 విభాగాలుగా చేయడం. ఎవ్వరు ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏం చేస్తారు? మీకు ఏదైనా రోగం ఉందని వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? ఆయన మీకు ఉండేటటువంటి వాటన్నిటిని కూడా పెట్టుకొని ఒక ఫస్ట్ కొత్త రోగాన్ని సృష్టిస్తాడు ఆయన. మీకు ఉండేటటువంటి ఎబిలిటీ అంటే మీకు ఉండేటటువంటి ఆ మానసికమైనటువంటి అవరోధాలు అవన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటారు. లిస్ట్ అవుట్ చేసుకుని వాటిని ఒక ఫస్ట్ వన్ని కలిపి ఒక కొత్త రోగాన్ని సృష్టిస్తాడు. మన ఋషులు చేసినటువంటిది ఏంటంటే సత్వాధిక్యం, రాజసాధిక్యం, తామసాధిక్యం 3 విభాగాలుగా చేశారండి. అంటే ఏది ఏ విభాగంలో ఎంత పోర్షన్ లో కలిపితే వాడి యొక్క మనస్తత్వం అనేటువంటిది ఎలా తయారవుతుంది, దాన్ని బేస్ చేసుకుని కొంతమంది బ్రాహ్మణులుగా, కొంతమంది క్షత్రియులుగా, కొంతమంది వైశ్యులుగా, కొంతమంది శూద్రులుగా మారడం జరిగింది. స్వయంగా వాళ్ళంతట వాళ్ళే, ప్రత్యేకంగా సృష్టించలేదు. ఓకే, అర్థమవుతుందా? ప్రత్యేకంగా సృష్టించలేదు, వాళ్ళంతలా వాళ్ళే మారడం జరిగింది. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి. ఒకరికి పోట్లాడడం అంటే ఇష్టం, కానీ ఆ పోరాటం కూడా ధర్మబద్ధంగా చేయరు. మా కోసం పోరాటం, ఒక ధర్మాన్ని రక్షించడం కోసం పోరాటం చేయమన్నారు. ఒకరికి బాగా పనిచేయడం అంటే ఇష్టం, ఏదో ఒకటి చేయకపోతే ఊరుకోలేడు. సరే వైశ్యుడిగా ఉంటాడు, నువ్వు ఈ పనులు చేసుకొని ప్రశాంతంగా నీ జీవితాన్ని నువ్వు సాగించు. నువ్వు చేసేటటువంటి పనులు సమాజానికి ఉపయోగపడాలి. లేదు నేను ఇంకా ఏదైనా అంటే ఒకరికి సేవ చేయడం ఇట్లాంటివి అనేటువంటి విషయం అన్నటువంటి వాళ్ళకు ఒక రకంగా శూద్రులు అనేటువంటి వాటిగా ఈ విధంగా 4 విభాగాలుగా తనంతట తారుగా మారాడు. అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు క్షత్రుడిగా మారవచ్చా, క్షత్రుడు వైశ్యుడిగా మారవచ్చా, వైశ్యుడు శూద్రుడిగా మారవచ్చా అనేది పెద్ద ప్రశ్న. దీనికి మనుస్మృతి చెప్తుంది. అందరు మనుస్మృతిని నిందిస్తూ ఉంటారు కదా, బ్రాహ్మణ క్షత్రుడు సృష్టించాలని. అందులోనే స్పష్టంగా ఆయన ఒక థీరీ చెప్పాడు. ఏంటి అంటే శూద్రో బ్రాహ్మణతాం ఏతి, బ్రాహ్మణశ్చైతి శూద్రతాం, శూద్రో బ్రాహ్మణతాం ఏతి, బ్రాహ్మణాశ్చైతి శూద్రతాం. అంటే బ్రాహ్మణుడు శూద్రుడిగా మారవచ్చు, శూద్రుడు బ్రాహ్మణుడిగా మారవచ్చు, క్షత్రుడు బ్రాహ్మణుడిగా మారవచ్చు, క్షత్రుడు వైశ్యుడిగా మారవచ్చు, వైశ్యుడు శూద్రుడిగా మారవచ్చు, ఎలాగైనా మారవచ్చు. ఇలా మారేటటువంటి అవకాశం మనకుంది. అలా మారచ్చు అంటున్నారు. ఇలా మారినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న. అంటే మనకు తెలిసినటువంటి సూర్యవంశంలోనే ఉన్నారు. సూర్యవంశం రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి సూర్యవంశంలోనే భాగవతం చదవాలి. మీకు తెలియాలంటే భాగవతం నవస్కందంలో వస్తుంది. నవస్కందంలో రామచంద్రమూర్తి యొక్క లీనియేజ్ అంతా కూడా చెప్పుకుంటూ వస్తూ
ఒకానొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అగ్నివేశ్యుడు, సూర్యవంశం అంటే ఏంటి? క్షత్రియుడు. అవునా? అవును. అందులోనే ఆ సూర్యవంశంలో వచ్చినటువంటి వారు ఒకతను అగ్నివేశ్యుడు అనేటువంటి వ్యక్తి. ఆయన అగ్ని యొక్క అంశంతో పుట్టినటువంటి వాడు. ఆయన బ్రాహ్మణత్వాన్ని పొందాడు. ఆయన క్షత్రియుడు బ్రాహ్మణత్వాన్ని పొందాడు. అందుకే ఇప్పుడు అగ్నిశ్చయనం అని చెప్పేసి మనము అగ్నివేశ్చయనం అని చెప్పేసి ఒక యజ్ఞం కూడా చేస్తూ ఉంటాం. అంటే అక్కడ ఆయన బ్రాహ్మణుడుగా మారాడు. అదే దాంట్లో ఒక ఆయన ఉన్న నాభాగుడు అని చెప్పేసి, నాభాగో దిష్టిపుత్రోచ కర్మణ వైశ్యతంగత అని చెప్పేసి మనకు ఒక మాట చెప్పారు. ఆయన నాభాగుడు అనేటువంటి వాడు వైశ్యుడిగా మారాడు. అదే దాంట్లో వృషధ్రుడు అని ఉన్నాడు. వృషధ్రుడు అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చేశాడు అంటే ఆయన శుద్రుడిగా మారాడు. ఓకే. ఇది చెప్తుంది సూర్యవంశంలో ఉండేటటువంటి వీళ్ళే. సూర్యవంశం అంటే సూర్య భగవాన్ నుంచి వచ్చినటువంటి వంశం, దాన్ని సూర్యవంశం అన్నారు. బ్రహ్మగారు మొట్టమొదట అని చెప్తూ ఉంటారు. సో అలా ఉండేటటువంటి దాంట్లోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు అనేటువంటి మారడం అనేటువంటి చెప్పింది. అది సర్వసాధారణంగా ఉండేది అప్పటి కాలంలో. దాన్ని అంత ప్రత్యేకంగా, అందున మీరు మనుస్మృతి చదివితేనే వర్ణ సంకరం అనేటువంటి చాలా సహజంగా ఉండేది. బ్రాహ్మణుడు క్షత్రువులు పెళ్లి చేసుకోవడం, క్షత్రువుడు వైశ్యుడు పెళ్లి చేసుకోవడం. కాకపోతే వాడి వర్ణం అనేటువంటిది వెంటనే డిసైడ్ చేయరు. ఇప్పుడు బ్రాహ్మణుడు అనేటువంటి మగవాడు, ఒక వైశ్యుడు అనేటువంటి స్త్రీ, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. వాడికి ఏదో అంబష్టుడు అనేటువంటి ఒక పేరు పెట్టి పక్కన కూర్చోబెడతారు. వాడి యొక్క మనస్తత్వాన్ని అబ్జర్వ్ చేస్తారు. వాడి మనస్తత్వం బ్రాహ్మణత్వ మనస్తత్వం వైపు వెళ్తుందా, లేకపోతే క్షత్రియ వైపు వెళ్తుందా? అప్పుడు పెళ్లిళ్ళు కూడా క్షత్రియ బ్రాహ్మణ ఈ వర్ణాలతో ప్రమేయం లేదు. ఎవరు అంత ఎందుకంటే మీకు రామాయణంలో ఒక ఉదాహరణ చెప్తాను. రామాయణంలో శ్రవణ కుమారుడు అని విన్నారా? విన్నాను. శ్రవణ కుమారుడు ఎవరు? బ్రాహ్మణుడు అనుకుంటా. బ్రాహ్మణుడు కాదు. శ్రవణ కుమారుడు అనేటువంటి వారు ఎవరు అంటే, శ్రవణ కుమారుడు అనేటువంటి వాడు ఒక వైశ్యుడు అనేటువంటి, అంటే ఒక పురుషుడు వైశ్యుడు, స్త్రీ శూద్ర స్త్రీ. శూద్ర స్త్రీకి వైశ్య పురుషుడికి జన్మించినటువంటి సంతానము శ్రవణ కుమారుడు. ఆ శ్రవణ కుమారుడు అంటే శ్రవణ కుమారుడు అంటే ఇప్పుడు ఏమవ్వాలి? అయితే వైశ్యుడు అవ్వాలి, అయితే శూద్రుడు అవ్వాలి. ఇక్కడ ఆయన బ్రాహ్మణుడు. ఎలా అవుతుంది? దశరథ మహారాజుకు బ్రహ్మహత్య పదం చుట్టుకోలేదు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. జ్ఞానం ఉంటుందని కాదు. దీనికి కూడా ఒక మాట చెప్తారు. జన్మనా జాయతే శూద్ర, సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, కర్మణ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, వేద పాఠాత్ భవేత్ విప్రః, బ్రాహ్మ జానాతి బ్రాహ్మణ. ఓకే, అర్థమవుతుందా? అంటే కర్మణ మొట్టమొదటి పుట్టడమేమో శూద్రుడు లాగానే పుడతారు. ఎవరు జన్మనా జాయతే శూద్ర, సంస్కారాత్ కొన్ని సంస్కారం ఏమైనా జరిగితే వాడు ద్విజుడు అవుతాడు. ఒకవేళ సంస్కారం అంటే మనకు ఉపనయనం ఇట్లాంటివి ఏమైనా సంస్కారములు, ఆ వాక్య సంస్కారం కానీ అంత సంస్కారం జరిగితే అప్పుడు ద్విజుడు. వేదపాఠం చేస్తే వాడు విప్రుడు అవుతాడు. విప్రుడు అంటే విశేష ప్రజ్ఞ కలిగినటువంటి, అప్పుడు జ్ఞానం కలిగినటువంటి విప్రుడు మాత్రం, వాడు బ్రాహ్మణుడు కాదు. ఆ జ్ఞానం అన్నారు కదా, చూసారు మీరు? ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరు? విప్రుడు మాత్రమే. బ్రహ్మజానాతి బ్రాహ్మణ. ఎవరైతే బ్రహ్మము గురించి పరితపన చేస్తున్నారో, పరితపిస్తున్నారో, ఆయన చేరుదాం అనుకుంటున్నారో అప్పుడు బ్రాహ్మణులు అవుతారు. అర్థమవుతుందా? అది మార్చుకోవచ్చు. ఇప్పుడు ఒక వైశ్య పురుషుడికి శూద్ర స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి, ఆయన బ్రాహ్మణుడు, శ్రవణ కుమారుడు బ్రాహ్మణుడయ్యి ఆయన ఏం చేశాడు? ఆయన వేద పాఠం చదివాడు, ప్రతిరోజు సంధ్యావందనం చేశాడు, గాయత్రి. మీకు రామాయణంలో కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచో తీసుకుని రావట్లేదు, రామాయణంలో కనిపిస్తుంది. ఆయన శపించినటువంటి కారణం చేత, ఆయన చంపినటువంటి కారణం చేత బ్రహ్మహత్యా పథకం చుట్టుకుంటే అది తాకకుండా వాళ్ళ తండ్రి గారు వైశ్యుడే కాస్త అడ్డుకట్ట వేశాడు. ఎవరికి? దశరథుడికి. నిజానికి ఆయన బ్రహ్మహత్యా పథకం ఎందుకంటే బ్రాహ్మణుడు అయ్యాడు. అంటే ఇవన్నిటివంటివి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అంటే కాన్స్టెంట్ కాదు. జీవితాంతం ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో కొన్ని కారణం చేత, సామాజికంగా వచ్చినటువంటి పరిణామాల కారణం చేత, చెప్పాను కదా, మన దేశాన్ని మనం పరిపాలించుకోలేదు కొన్ని సంవత్సరముల పాటు. అది కారణం అందామా, లేకపోతే మనుషుల్లో ఉండేటటువంటి స్వార్థం అనేటువంటిది కారణం అందామా, అనేకమైనటువంటి కారణముల చేత వాటిని కాన్స్టెంట్ గా పెట్టాలి. అయితే ఇక్కడ మీరు మనుస్మృతి గురించి మాట్లాడారు కదా, ఈ మనుస్మృతి అనేది కరెక్ట్ గా లేదు అని చెప్పి అంబేద్కర్ దాన్ని కాల్చడం జరిగింది అని చెప్పి అంటుంటారు. నిజమేనా? అసలైన మనుస్మృతిని నిజంగానే ఆయన కాల్చేశారా, లేకపోతే ఆ మనుస్మృతి అనేది నిజంగా తప్పుగా ఉందా? ఓకే, బాగుంది. అసలు మనుస్మృతి అనేటువంటిది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది? యూ హావ్ టు నో దట్. మనం అది తెలుసుకోవాలి. అసలు ఇంప్లిమెంటేషన్ లోకి ఎప్పుడు వచ్చింది అంటే, బ్రిటిష్ వాడు వచ్చాడు ఈ దేశానికి. బ్రిటిష్ వాళ్ళకి ఏంటి, వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం ఏదో ఉంది. ముస్లింలకు అనుకోండి, వాళ్ళు షరియా చట్టాలు, మాకు చట్టాలు ఉన్నాయిరా బాబు, మా ఇష్టం వచ్చినట్టు మేము పరిపాలన చేసుకుని దీని ప్రకారం మమ్మల్ని పరిపాలించన్నారు. బ్రిటిష్ వాళ్ళకి తేలిక, ఓహో మీకు ఎట్లా ఇష్టం అంటే, వాడికి ఏంటి, బ్రిటిష్ వాడికి బిజినెస్ చేసుకోవడం ముఖ్యం, పరిపాలన ఇవన్నీ వాడికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఫోర్సిబుల్ గా వాడిని మనమే దింపాము మనలో ఉండేటువంటి స్వార్థం చేత. బ్రిటిష్ వాడికి ఇష్టం లేకుండే అప్పుడు.
సో వీడు వచ్చేసరికి ముస్లిం వాడు నిన్ను ఎట్లా పరిపాలన చేయాలరా అని అడిగాడు. అడిగితే నాకు షరియా చట్టాలు ఉన్నారో వీటి ప్రకారం నన్ను పరిపాలించాను. ఓకే, నీకు ఇది ఓకే. క్రిస్టియన్స్ కి వాళ్ళ చట్టాలు వాళ్ళకు ఉన్నాయి. మరి హిందువుల్ని నీకేది నిన్ను ఎలా పరిపాలన చేయాలి? మనకి ఎలా ఉండేది అప్పటి కాలంలో? స్వపరిపాలన ఉండేది. ఎక్కడ స్వగ్రామ ఆ గ్రామంలోనే ఎవరో ఒకరు పెద్ద వ్యక్తి ఉండేటటువంటి వాడు, ఆయన తీర్పులు తీర్చేటటువంటి వాడు, మీరు ఇట్లా ఉండంటారు అంటే అట్లా ఉండేది. ఎందుకంటే ఆయన తెలుసు సైకాలజీ ఎవడ ఇట్లాంటి కూడా అట్లా అని దాన్ని అర్థం చేసుకోలేదు వీళ్ళు. అందుకని వీళ్ళందరికీ కూడా హిందువులకు కూడా ఏదో ఒకటి కావాలి అనేటువంటి దాన్ని పండితుల దగ్గరికి వెళ్తే అందరూ కూడా మొట్టమొదట వచ్చినటువంటి స్మృతి మనుస్మృతి అంటారయ్యా. మనువు అనేటువంటి వాడు మొట్టమొదటి తర్వాత స్వయంభవ మనువు. కాబట్టి ఆ స్మృతిని మేము చాలా వరకు ప్రమాణంగా స్వీకరిస్తామంటే ఆ స్వయంభూ మనం రాసినటువంటి ఆ మనుస్మృతిని చదవడం ప్రారంభం చేసి వాటన్నిటిని కూడా లెక్క కట్టి వాటిలో ఉండేటటువంటి శిక్షా స్మృతిని మీరు తీసుకున్నారు. అసలు స్మృతి అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా శిక్షా స్మృతిగా మన యొక్క పూర్వకాలం నుంచి కూడా ఎవరు పాటించలేదండి. మనుస్మృతి అనేటువంటి దాన్ని ఎవరు పాటించలేదు. ఎక్కడ కూడా మీరు రామాయణం చదివా పాదం ఉందా మనుస్మృతి గురించి? లేదు. ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే దాంట్లోకి రాలి. అదొక స్మృతి గ్రంథం. స్మృతి అంటే వేదాల్లో ఉండే కొన్ని వాటిని తీసేసి ఇలా ఉండంటారా మీకు బాగుంటుంది అని చెప్పేసి రాసినటువంటిది. దాన్ని ఎప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రాలేదు వాళ్ళు. మనం కానీ ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు 17వ శతాబ్దంలో వాళ్ళకి ఎలా పరిపాలన చేయాలో హిందువులను అర్థం కాక ముందుకు తీసుకొచ్చినటువంటిది యొక్క మనుస్మృతి అనేటువంటిది. అలా ముందుకు తీసుకొచ్చినటువంటి దాన్ని వాళ్ళు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అంటారు. మక్కీకి మక్కి తెంచడం అంటారు చూసారా. ఎప్పుడైనా కానీ ఋషి గ్రంథాన్ని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, హృదయాన్ని అర్థం చేసుకోకుండా దాని యొక్క మక్కీకి మక్కి చదివామనుకోండి. ఇప్పుడు అజా అనేటువంటి పదం ఉందనుకోండి. అజా అంటే అర్థం ఏమిటి సంస్కృతంలో? అజా అంటే మేక అని అర్థం. అజా అంటే మేక. అంటే మేక అనేటువంటి అర్థాన్ని అలాగే తీసుకున్నాం అనుకోండి. అజాం ఏకాంలో హితశుక్ల కృష్ణాంబ పింపజాం జరయంతి అనేటువంటి ఒక మంత్రం ఉంది. అంటే ఏంటి? అజా అంటే మేక, ఏకం అంటే ఒకదాన్ని, అజా అంటే ఏకం. అజా ఏకం అంటే ఒక మేకను తీసుకొని వచ్చి అజాం ఏకం లోహిత శుక్ల కృష్ణం. లోహితం అంటే ఎరుపు రంగు, శుక్లం అంటే తెలుపు రంగు, కృష్ణం అంటే నలుపు రంగు. అంటే మేకల్లో కూడా 3 రకాలు ఉంటాయి కదండి. ఎర్ర మేకలు, ఎల్ల మేకలు, తెల్ల మేకలు. అట్లాంటి మచ్చలు కలిగినటువంటి ఒక మేకను తీసుకొని వచ్చి భక్తిం ప్రజాం జనయంతి. అంటే దాని అర్థం ఏంటి? ఒక మేకను తీసుకొని వచ్చి తెలుపు ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి చక్కగా కట్ చేసి అందరికి భక్తిం ప్రజాం ప్రజలకు పంచిపెట్టండి. ఇట్లా అర్థం చెప్పొచ్చు. అసలు అర్థం ఏంటి దానికి? అజా అంటే జా అంటే అజా అనేటువంటి పదాన్ని స్వరోచ్చారణ అంటారు. అజా అంటే బ్రహ్మ, అజా అంటే పరబ్రహ్మ. జా అంటే పుట్టుట, అజా అంటే పుట్టుక లేనటువంటి వాడు. పుట్టుక లేనటువంటి వాడైనటువంటి వాడు పరబ్రహ్మ యొక్క తత్వాన్ని వర్ణన చేస్తున్నారు అక్కడ. అజా అంటే నువ్వు పుట్టుక లేనటువంటి వాడవయ్యా పరబ్రహ్మ, ఏకం నువ్వు ఒక్కడివే ఉన్నావు సమస్తమైనటువంటి జీవరాశుల్లో కూడా. లోహిత శుక్ల కృష్ణాం భక్తిం అంటే ఈ లోహితం అనేటువంటిది సత్వ తమో రజోగుణాలకు ప్రతీక. ఇవన్నీ కూడా ఈ శుక్లం అంటే తెలుపు అనేటువంటి సత్వగుణానికని, ఎరుపు అనేటువంటిది రజోగుణానికని, కృష్ణ అనేటువంటిది నలుపు అనేటువంటి తమో గుణానికని. ఈ 3 గుణాల కంటే కూడా భక్తిం బయట వీటన్నిటికి అతీతంగా ఉన్నావు నువ్వు. బయట అతీతంగా ఉండి ప్రజాం జనయంతి యొక్క ప్రజల్ని సృష్టిస్తున్నావు. అంటే 3 గుణంలో మనం ఉంటాం. మనం చెప్పాను కదా, మనిషి అనేటువంటి వాడు అందరూ కూడా సత్వతమో రజోగుణాల్లో ఉంటారు. అంటే మనం ఇలా ఉండి మనల్ని మాత్రం అలా మన వాటన్నిటికి అతీతంగా ఉండేటటువంటి ఒకటే అయినటువంటి పరబ్రహ్మ అన్నిటికంటే పుట్టుక లేనటువంటి వాడు మమ్మల్ని సృష్టిస్తున్నాడు అనేటువంటి దానికి అర్థం. కానీ దాని అర్థం ఎలా తీశారు? కంప్లీట్ గా మార్చేశారు. అట్లాగే మక్కీకి మక్కి అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడైనా హృదయాన్ని అర్థం చేసుకోవాలి. దానికి పర్పస్ ఏంటి అర్థం చేసుకోవాలి. మనుస్మృతిని కూడా నేను అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా తక్కువ చేయటం లేదు. సంస్కృతం చదివి ఉండవచ్చు, కాకపోతే హృదయాన్ని అర్థం చేసుకోవడంలో వారు ఇబ్బంది పడి ఉండవచ్చు అనేది నా అభిప్రాయం. వాళ్ళ యొక్క ఋషి హృదయాన్ని అందరూ అర్థం చేసుకోలేరు కదండి. అంటే ఋషి హృదయం అనేటువంటిది కాకపోతే వాటిలో గనక మనకు ఇబ్బంది అంటే మనల్ని ఇబ్బంది మనకు ఒక సెల్ఫ్ గా కొన్ని ఉంటాయి. మన కులం కానీ మన మతం కానీ దేని కించపడితే మనం తట్టుకోలేము. ఆ గ్రంథంలో అటువంటివి కనిపించినటువంటి కారణం చేత, అదే కాక ఆయన యొక్క జీవితంలో ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. చాలా మంది ఆయనను అంటే ఒక శూద్రుడిగా ఉన్నటువంటి కారణం చేత ఆయనను బయటికి గెంటేయడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినటువంటి సైకాలజికల్ గా ఆయనకు ఉన్నటువంటి కారణం చేత ఈ గ్రంథాన్ని కూడా అదే దృష్టితో చూసుకొని కాల్చివేసి ఉండవచ్చు గాక. అంతే తప్ప దాని యొక్క గ్రంథంలో కూడా దాన్ని ఎప్పుడు ప్రామాణికంగా స్వీకరించలేదండి. పూర్తి ప్రమాణం కాదు. పూర్తి అంటే ఏదో ఉపనిషత్తులు ఇలాంటి ప్రమాణములు అనేటువంటి కాదు కదా. దాంట్లోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం కూడా ఉంది, నేను చెప్పినటువంటి శ్లోకం కూడా ఉంది. ఏంటది? బ్రాహ్మణుడు క్షత్రుడు అవ్వచ్చు, క్షత్రుడు వైశ్యుడు అవ్వచ్చు, ఇదంతా కూడా అందులోనే ఉంది. ఇప్పుడు ఎట్లా నార్జస్తు పూజ్యంతి అని చెప్పాను, అది ఎందులో ఉంది? అందులోనే ఉంది చెప్పాను కదా. అంటే అందులోనే మార్చుకోవచ్చు అని చెప్పారు. అందులోనే
వర్ణ సంకరం గురించి చెప్పారు. అంటే ఒక వర్ణం వారు ఇంకొక వర్ణాన్ని వివాహం చేసుకోవచ్చని, ఆ వివాహం చేసుకున్నటువంటి వారికి ఒక పేరిచ్చి కూర్చోబెట్టొచ్చని, ఆ కూర్చోబెట్టినటువంటి వాళ్ళని మళ్ళీ ఏదో ఒక వర్ణంలో చేరవచ్చని, ఇలా వర్ణాన్ని కూడా మార్చుకునేటువంటి విషయాన్ని కూడా అందులోనే ప్రతిపాదించింది. ఓకే అండి. థ్యాంక్ యూ.